ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కూటమిలో భాగంగా ఉన్న జనసేన అభ్యర్థులతో పాటు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా ఎమ్మెల్యేగా బరిలో దిగనున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తాడేపల్లిగూడెం సీట్పై బీజేపీ జనసేన మధ్య చర్చలు జరుగుతున్నాయి. రాజోలు, రాజానగరం, తెనాలి, నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ, రూరల్, నిడదవోలు, పిఠాపురం, భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, పెందుర్తి, వైజాగ్ సౌత్, యలమంచిలి, అవనిగడ్డ, అమలాపురం, విజయవాడ వెస్ట్, దర్శి, తిరుపతి, అనంతపురం అర్బన్, పోలవరం స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా జనసేన ఏ స్థానాల నుంచి పోటీ చేస్తుందో ఒక క్లారిటీ వచ్చేసింది. రాజోలు, రాజానగరం, తెనాలి ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీట్లు అయినప్పటికీ కూడా ఇంకా మిగిలినవి కూడా అనౌన్స్ చేశారు. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ పోటీకి 21 స్థానాలకు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు గడిచిన ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక ముందుగా 5 సీట్లు ఒకసారి అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత మరలా రాజమండ్రి రూరల్ స్థానంలో నిడదవోలను ప్రకటించడం జరిగింది. అంటే మొత్తం చూసినట్లయితే గనక అధికారికంగా 7 పేర్లు ప్రకటించినా గానీ 21 స్థానాల్లో తాము పోటీకి సిద్ధంగా ఉంటున్నట్లు కూడా జనసేన ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించడం వాటితో పాటు చూసుకున్నట్లయితే గనక పిఠాపురం నుంచి కాకినాడ అంటే పిఠాపురం ఎమ్మెల్యే, కాకినాడ ఎంపీ 2 స్థానాల నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. నిడదవోలు, పిఠాపురం ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే గనక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీ రానున్న ఎన్నికలకు సంబంధించి 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 2 పార్లమెంట్ స్థానాల్లోనూ పోటీకి దిగడానికి సిద్ధం కావడం జరిగింది. ముందుగా చూసినట్లయితే గనక గుంటూరు జిల్లాలో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ, తర్వాత విజయవాడ వెస్ట్, అలానే అవనిగడ్డ, కృష్ణా జిల్లాలో ఈ 2 స్థానాలు, తర్వాత కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకి వెళ్ళినట్లయితే గనక పిఠాపురం, తర్వాత తాడేపల్లిగూడెం, నిడదవోలు ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా జనసేన పార్టీ పోటీకి మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక వానితో పాటు నిడదవోలు, పిఠాపురం, భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాలలో జనసేన పార్టీ తన నాయకులను ఆల్రెడీ పోటీలకు సిద్ధమని చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వానికి అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా కానీ ఇంటర్నల్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక ఉత్తరాంధ్రలో విశాఖ సౌత్, అలానే యలమంచిలతో పాటు గాజువాకతో పాటు పెందుర్తితో పాటు నెల్లిమర్ల ఈ స్థానాలకు సంబంధించి పోటీకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ 2024 ఎన్నికలకు సంబంధించి 21 స్థానాలలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ, అలానే 2 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి సిద్ధం కావడం జరిగింది. ఆ విధంగానే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కొద్దిసేపటి క్రితం భీమవరం నుంచి మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అలానే రానున్న 2-3 రోజుల్లో అధికారంగా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చి ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులను బరిలో నింపుతారనేది కూడా చెప్పే అవకాశం కూడా కనపడుతుంది. అన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే గనక 7 స్థానాల్లో జనసేన పార్టీ అధికారికంగా అభ్యర్థులను కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రానున్న రోజుల్లో మిగిలిన స్థానాలకు కూడా ప్రకటించడానికి కూడా సిద్ధమవుతుంది. అంటే శ్రీనివాస్, 24 అనుకున్నారు, ఇప్పుడు 21కే పరిమితం అయితే మరి ఆ జనసేన శ్రేణులు ఏమంటున్నాయి, అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే అధినేతకు వ్యూహం వదిలిపెట్టాము, 21 అయినా 24 అయినా ఏ అయినా మాకు ఇబ్బంది లేదు, మేము గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామంటూ కూడా జన సైనికులు చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే 175 నియోజకవర్గాలలో 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న కొంత అసంతృప్తులున్నా వాటన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడి చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే ఎంపీ స్థానాలు 25 ఎంపీ స్థానాలకు గాను కేవలం 2 కాకినాడ, అలానే మచిలీపట్నం ఈ 2 ఎంపీ స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ పోటీకి సిద్ధమవుతుంది. ఈ 2 స్థానాల్లో కూడా అభ్యర్థులు దింపడానికి సిద్ధంగా ఉన్నారు.
రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.